హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనకు భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన నియామకాలకు సంబంధించి అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అగ్నిపథ్ ద్వారా మ్యూజిషియన్ పోస్టులకు అయితే భర్తీ చేయనున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయిన ఏపీ మరియు తెలంగాణ అన్మ్యారీడ్ మరియు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అర్హతలు, రిటన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్, అలాగే వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నేను మీకు మరిన్ని నోటిఫికేషన్స్ని అందించడానికి నాకు ఆసక్తి అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టులకు ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయిన అర్హత గల అభ్యర్థుల నుంచి ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని 3 జూలై 2024 నుంచి 12 జూలై 2024 వరకు 3 ASC ఎయిర్పోర్ట్ స్టేషన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని, అలాగే బెంగళూరులోని 7 ASC నెంబర్ 1 కబ్బాన్ రోడ్లో ఈ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ర్యాలీని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీకి సంబంధించిన యాక్టివిటీస్ చూసినట్లయితే ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంగ్లీష్ రిటన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అలాగే అడాప్టబిలిటీ టెస్ట్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే ముందు అయితే తెలుసుకుందాము. ఈ ఓపెన్ ర్యాలీకి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ మనకు ఈ నెల 22 మే 2024 నుంచి జూన్ 5, 2024 వరకు అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ని ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన agnipathivaayu.cdac.in అనే వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ మరియు తదితర ఇన్ఫర్మేషన్స్ కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరగనుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రొవిజనల్ అడ్మిట్ కార్డులో పేర్కొన్న షెడ్యూల్ మరియు ర్యాలీకి తప్పకుండా హాజరైతే కావాల్సి ఉంటుంది. లేనిచో వాళ్ళని రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయ్యుండి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన పాఠశాల బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి లేదా తత్సమాన అయితే ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు సంగీతంతో పాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించడంతో ప్రావీణ్యం అయితే కలిగి ఉండాలి. సంగీతానుభవ ధ్రువపత్రం తప్పనిసరిగా అయితే ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుణ్య మరియు వైద్య ప్రమాణాలు అయితే కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా వ్యక్తిగత వాయిద్యాలు అయితే ట్యూన్ చేయగలిగి ఉండాలి. వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. పైన తెలిపిన లిస్ట్ ఏ మరియు లిస్ట్ బిలోని 2 వాయిద్యాలలో ప్రావీణ్యత అయితే కలిగి ఉంటే మరీ మంచిది. వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఇక్కడ తెలిపిన వాటిలో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థల నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్లో గ్రేడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ మ్యూజిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. TCL లేదా RSM, KM మ్యూజిక్ కన్జర్వేటరీ, బెంగళూరు స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో అయినా TSM, GMI, బెర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అయినా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్లో నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే పొంది ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందుస్థానీ లేదా కర్ణాటక క్లాసికల్ సంగీతాన్ని ప్రదర్శించే అభ్యర్థులకు డిప్లొమా కోర్సుల్లో అయితే చేసి ఉండాలి. వివిధ ఈవెంట్స్లో ప్రదానం చేసిన సర్టిఫికేట్స్ కూడా వీటికి అర్హులుగా అయితే ప్రకటించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మొదటగా హైట్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి మినిమం 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే మినిమం 152 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య ప్రాంతాలకు చెందిన వాళ్లకు 147 సెంటీమీటర్స్ ఉండాలి.
అలాగే లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన వాళ్లకు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. వీటికి సంబంధించిన వెయిట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వర్తింపజేసే విధంగా ఎత్తునికి తగ్గట్టుగా బరువునైతే కలిగి ఉండాలి. ఈ మెజర్మెంట్స్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి మినిమం 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్స్ అయితే ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి నార్మల్గా ఉన్నప్పటికీ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. ఈ ర్యాలీ యాక్టివిటీలో మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం తమ సంగీత పరికరాలు అయిన ఏ మరియు బిలో పేర్కొన్న వస్తువులు మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే హెచ్బి పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, గీ స్టిక్, స్టాప్లర్ మరియు బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే ప్రొవిజనల్ అడ్మిట్ కార్డు, 10 అటెస్టెడ్ చేయని కలర్ ఫోటోలు, అది ఛాతీ ముందు నల్లటి పలకతో వాటి మీద ఫోటో తీసిన డేట్ మరియు తెల్లటి శుద్ధతో పెద్ద అక్షరాలతో అయితే రాసి ఉన్న కలర్ ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో, ఈ ఒరిజినల్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో 4 జెరాక్స్ కాపీలలో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీతో పాటు మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా 4 కాపీలు, వాటి మీద మీ సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్స్ 4 జెరాక్స్ కాపీలు, వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసుకొని ఈ పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్తో పాటు మీరు ఈ ర్యాలీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.